తీయడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ 3-man కమిటీ కూడా వేయడం జరిగింది. 3-man కమిటీ కూడా ఏంటంటే ఎందుకు ప్రమాదానికి గల కారణాలు ఏంటి నివేదించాలి, అదేవిధంగా ఫ్యాక్ట్స్ కూడా క్లియర్ గా చెప్పాలి. దానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇందులోని ఇన్వాల్వ్ చేసి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలకి 2 రోజులు టైం ఇచ్చారు. నివేదిక 2 రోజులు నివేదిక కూడా తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్ గా నివేదిక తెప్పించుకున్న తర్వాత ఇందులోని ఎవరైతే చాలా మంది చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు చాలా మంది విషయాలు చెప్పారు. గోడ సమంగా లేదనో, లేకపోతే వాటర్ చేరడం వల్ల పడిపోయిందని రకరకాల మనం అందరూ మాట్లాడుకున్నాం. వీటన్నిటికీ కూడా ఒక అఫీషియాలిటీ రావాలి, దానికి ఒక శానిటీ రావాలి అనుకుంటే కనుక నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా వస్తుంది. అందులో ఇన్వాల్వ్ అయ్యి నిర్లక్ష్యం వహించిన ప్రతి ఒక్క ఆఫీసర్ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి, ప్రభుత్వ పరంగా ఉన్న చర్యలు కూడా ఉంటాయి. చెప్పండి తమ్ముడు. మేము ఆల్రెడీ గవర్నమెంట్ తరఫు నుంచి చెప్పాము. మేము కూడా కుటుంబానికి వచ్చి చెప్పాము. అమ్మ మేము సీఎం గారికి తీసుకున్నాం. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అంటే పార్టీలకు సంబంధం కాదు, వాళ్ళే చెప్పారమ్మా మాకు తెలుగుదేశం పార్టీ. మేము పార్టీలకి ఎవరైనా మేము ఇస్తాము, ఏ పార్టీ వెళ్ళినా. కానీ వాళ్ళని కంపల్సరీగా మేము కూడా వెలుగుడి గారి కాన్షియన్స్, గంట గారి కాన్షియన్స్, అందులో మన అశ్విత్ మహారాజ్ గారు అనుకోవాలనుకుంటున్నారు. మేము అందరం కూడా ఇప్పుడు అమలాపురం నుంచి వస్తున్నారు. అమలాపురం నుంచి చెన్నై గారు కూడా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు వచ్చేలోపు మీకు కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. ఇక్కడ కూడా వాళ్ళకి క్రిమినల్ మహాప్రస్థానం దగ్గర కూడా ఏర్పాట్లన్నీ ప్రభుత్వ పరంగానే మేము చేస్తాం. ఎక్కడ కూడా వాళ్ళకి అన్ని రకాల అండదండ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలని ఉద్దేశంగానే సింహాచలం లక్ష్మీనగర్ అపశృతి చోటు చేసుకుంటున్నారు. సుమారుగా 7 కుటుంబాలను పాటించాం. మనందరికీ కూడా తెలిసిందే. తెల్లవారుజామున 3 గంటలకి ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన ఇమీడియట్ గా మేము చేరుకున్నాం. కలెక్టర్ గారు, సిపి గారు, మొత్తం ఎన్డీఆర్ఎఫ్ టీము, ఎస్డీఆర్ఎఫ్ టీము, అదేవిధంగా ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా సహాయక చర్యలు వేగవంతం చేశారు. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇందులోని చాలా విషాదకరమైన సంఘటన ఏంటంటే ఒకే కుటుంబానికి చెందిన 4 ఇందులోని ఆసువులు బాసడం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక భార్యాభర్త, భార్య తల్లి, అదేవిధంగా భార్య మేనత్త కూడా ఇదే ప్రమాదంలో చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా ఆ తల్లిని చూస్తూ ఉంటే నిజంగా చాలా గడుపు పోతే ఎవరు కూడా తీర్చలేనిది. మనం ఎన్ని చేసినా కూడా కుటుంబాలకు తిరిగి ప్రాణాలు తిరిగి తీసుకొని చెప్పలేం. కానీ గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రతినిత్యం కూడా మాతో మానిటర్ చేసుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడాలని ఇక్కడ నాతో పాటు ఇందాక మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, జనసేన, టీడీపీ అందరు ఎమ్మెల్యేలని కూడా ఇక్కడికి పంపించి దీనికి భరోసాగా నిలబడమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషన్ ప్రకటించడానికి ఒక్కొక్క మనిషికి కూడా చనిపోయిన వాళ్ళు ఒక్కొక్క మృతుడికి కూడా 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. అదేవిధంగా ఎవరైతే కొంతమంది చెప్పున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి వాళ్ళ అన్న వదిన ఇద్దరు చనిపోయారు. అమ్మ నాన్న ఇద్దరు కూడా కూలి పని చేసుకుని బతికిన వాళ్ళు. ఈమెకి కూడా భర్త చనిపోయారు. ఈమెకి 2 పిల్లలు. ఆ పిల్లలిద్దరినీ కూడా పాప వాళ్ళిద్దరు కూడా పోషించేవారు. ఆ పిల్లలకి దిక్కు లేకుండా అయిపోయింది అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఆ పిల్లలిద్దరినీ కూడా చదివించే బాధ్యత కూడా మేము తీసుకోవడానికి మేము సిద్ధపడ్డాం. అంటే ఈ రోజు కుటుంబాలకి మేము తిరిగి వాళ్ళ ప్రాణాలు ఇటు పరిస్థితులను మేము తిరిగి తీసుకెళ్ళాం, ఎవరైనా తీసుకెళ్ళాం. కానీ వాళ్ళకి భరోసాగా నిలిచేవాళ్ళని ఉద్దేశంతో చాలా మందికి ఇప్పుడు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా గవర్నమెంట్ నుంచి ఈ రోజే తీసుకొచ్చి మేము ఇచ్చేవాళ్ళని. కానీ కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా సింహాచలంలోని దగ్గర ఏర్పాట్లు కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజు అక్కడ రేపు కానీ ఎల్లుండి కానీ డెఫినెట్ గా వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి మా ఎమ్మెల్యేలు మేము అందరం కూడా ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ ఎక్స్గ్రేషన్ కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం. ఎందుకంటే చనిపోయిన వాళ్ళని గౌరవించాలి, ఆ కుటుంబం వాళ్ళని మేము ఆదరించాలి. ఈ రెండింటికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధపడి ఉంది, కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. దయచేసి అందరినీ కూడా సహకరించమని, దీన్ని రాజకీయాలకు తీసుకెళ్లొద్దని అందరినీ కూడా సహకరించమని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. తీయడం జరిగింది. ఇమీడియట్ గా అక్కడ 3-man కమిటీ